జనాలు నన్ను చూసినప్పుడు ఈ అమ్మాయి నడవలేదు, ఈ అమ్మాయి డిజేబుల్డ్, ఈ అమ్మాయి వల్ల కాదు అనుకోకుండా నన్ను చూడంగానే ఒక అచీవర్ కనిపించాలి సార్. కేవలం నీకో చేతిలో కాళ్ళ లేకపోతే నువ్వు వికలాంగురాలి కాదు. నీకు అలాంటి బాధ మనసులో పెట్టుకోకు. లివ్ లైక్ ఏ లైఫ్ కరెంట్. ఈ జీవితానికి అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలి, చాలా ఇంపార్టెంట్. చిన్నప్పుడు మార్కులు తక్కువ వచ్చాయి, చిన్నప్పుడు నేను స్కూల్కి సరిగ్గా వెళ్ళలేకపోయాను, చిన్నప్పుడు నాకు ఇలా దిగులుంది, అవన్నీ పెట్టుకోకు. ఫైట్ బ్యాక్ ఇన్ లైఫ్. ఒకే ఒక్క వ్యక్తి నన్ను పోరాటం చెయ్యి, నువ్వు ఫైట్ బ్యాక్ చెయ్యి. లైఫ్లో ఛాలెంజెస్ వస్తాయి, సవాళ్ళు వస్తాయి, కానీ ముందుకెళ్ళు అని చెప్పిన వ్యక్తి మా నాన్న. సో ఈ పోరాటం ఎప్పటికీ ఆపదు. ఇది మన లైఫ్. ఇప్పుడు మీ ముందుకు పిలవబోతున్నాను బాలలత మేడం. వారు యూపీఎస్సి ఎంత కష్టపడి పాస్ అయ్యారో, ఎంత ఇష్టపడి పాస్ అయ్యారో మీరు వింటారు. 2 times క్వాలిఫైడ్ యూపీఎస్సి ర్యాంకర్ అండి, 2 times క్వాలిఫైడ్. అదే రకంగా ఎన్నో వందలాది మందిని సివిల్ సర్వెంట్గా మార్చి ఎంతోమందిని టాప్ మోస్ట్ స్థితిలో తీసుకొచ్చిన బాలలత మేడం గారి యొక్క ప్రసంగం మీరు వింటారు. దాని తర్వాత కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటాము. అందరికీ నమస్కారం. రాజమండ్రిలో గోదావరిని చూసుకుంటూ 10 నిమిషాల క్రితం ప్రయాణం చేస్తుంటే గోదావరి ఒడ్డున పుట్టడం, గోదావరికి దగ్గరలో పుట్టడం ఎంత అదృష్టం చేసుకుంటేనో అనిపించింది. మీరందరూ కూడా చాలా అదృష్టవంతులని నేను భావిస్తున్నాను. చిన్నప్పుడు ఒక పాట విని చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి, శతాబ్దాల చరిత్ర గల నగరం ఇది. ఇంత గొప్ప నగరానికి నేను రావటం చాలా నాకు సంతోషంగా ఉంది. ఇక్కడ చాలామంది యువత ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చారు. మన యువతలో మహత్తరమైన శక్తి, అద్భుతమైన శక్తి దాగి ఉంది. దాన్ని ఏ విధంగా మనం వాడుకోవాలి, ఏ విధంగా ఆ శక్తిని ముందుకు తీసుకెళ్ళాలి, అది చెప్పడానికి నేను ఈరోజు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావటం జరిగింది. రీసెంట్గా ఒక గొప్ప వ్యక్తి భారతదేశంలో మరణించారు. ఆ వ్యక్తి మరణించినప్పుడు ప్రతి ఒక్కళ్ళ మనసులో, దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మనసులో ఒక ఆలోచన, ఒక బాధ. అయ్యో ఈయన ఇంకొంతకాలం బతుకుంటే బాగుండేదే అని చెప్పి. ఆయనే రతన్ టాటా. మీ అందరికి తెలుసు. ఒక వ్యక్తి మరణిస్తే దేశంలో ప్రతి మనసు కదిలిపోయింది, దేశంలో ప్రతి మనసు బాధపడింది. ఆయన దేశానికి ఏమి చెల్లారంటే ఒక స్ఫూర్తి. ఆయనలాగా కష్టపడితే, ఆయనలాగా పైకొస్తే మనం అందుకోలేదంటూ ఏది ఉండదని చెప్పి. మీరు మన జీవితంలో ఏ అంశమైనా తీసుకోండి, ఉప్పు దగ్గర నుంచి జ్యువెలరీ వరకు, కార్ల దగ్గర నుంచి, సైకిల్స్ దగ్గర నుంచి, ఏరోప్లేన్స్ వరకు, ఎయిర్ క్రాఫ్ట్స్ వరకు, టాటా ఆలోచన లేని సిద్ధాంతం అంటూ, ఆయన బిజినెస్లో లేని వ్యవహారం అంటే ఏమి లేదు. అంత గొప్ప వ్యక్తి చనిపోతే దేశం మొత్తం కదలటానికి కారణం ఏంటి? దేశంలో చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు, దేశంలో చాలామంది డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ టాటా చనిపోతే మాత్రం దేశం మొత్తం ఒక్కసారి మూవ్ అయింది. దానికి కారణం ఆ మనిషి తను జీవించిన తీరు, అందరినీ ఇన్స్పైర్ చేసిన తీరు, నేషన్ని బిల్డ్ చేసిన తీరు, జాతిని నిర్మించిన తీరు. సో ఆయన స్ఫూర్తిగా ఈరోజు యువత మనం అనుకుంటే సాధించలేనిది ఏది లేదు, అనుకుంటే
మనం మూవ్ చేయలేని రంగం అంటూ ఏది లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. నా జీవితం గురించి మీతో కొంత ఇక్కడ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను చాలా టాలెంటెడ్, చిన్నప్పటి నుంచే బాగా స్మార్ట్, పెద్ద పెద్ద స్కూల్స్లో, పెద్ద పెద్ద కాలేజెస్లో, లేదా బాగా సపోర్ట్ చేసే సిస్టంలో బతికిన వ్యక్తిని కాదు. ఎన్నో ఛాలెంజెస్, స్కూలింగ్ సరిగ్గా లేకపోవటం, స్కూల్కి సరిగ్గా వెళ్ళలేకపోవటం, కాలేజెస్ సరిగ్గా లేకపోవటం, ఏ చోటకి వెళ్ళాలన్నా 10 మంది సహాయం నేను తీసుకుందే బయటికి వెళ్ళలేని పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్లో కూడా నేను డిగ్రీ చదువుకునేటప్పుడు నేనెందుకు గొప్పగా సాధించకూడదు, నేనెందుకు ప్రాపర్గా అంటే ఒక సక్సెస్ తీసుకొచ్చి ప్రపంచానికి చూపించకూడదు, ఆ ఉద్దేశంతో సివిల్ సర్వీసెస్ అనేదాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాను. అందరూ సివిల్సే రాయక్కర్లేదు, సివిల్సే పాస్ అవ్వక్కర్లేదు. కానీ నాకు ఆ రోజున, ఆ క్షణంలో, నాకున్న పరిస్థితిలో నాకు సివిల్స్ ఎగ్జామ్ రాస్తే నేను ఇండిపెండెంట్గా బతకగలను అనిపించింది. మీ అందరికి తెలుసు, సమాజంలో ఒక వ్యక్తి డిఫరెంట్లీ ఏబుల్డ్ పరిస్థితిలో ఉన్నప్పుడు సమాజం ఎలా చూస్తావు, వాటన్నిటినీ బ్రేక్ చేయాలి, ఆ బ్యారియర్స్ అన్నిటినీ బ్రేక్ చేయాలనుకుని నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాద్దాం అనుకుని ధ్యేయం పెట్టుకున్నాను. కానీ చిన్నప్పటి నుంచి బేసిక్స్ రావు, స్కూల్కి సరిగ్గా వెళ్ళలేదు. మా పేరెంట్స్ నన్ను ఎక్కువగా ట్రీట్మెంట్స్ తీసుకెళ్ళేవాళ్ళు. ఆ టైంలో మ్యాథ్స్ నుంచి, సైన్స్ నుంచి, సోషల్ స్టడీస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు సబ్జెక్టులు సరిగ్గా లేవు. డిగ్రీ కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ప్రిపేర్ అయ్యేదాన్ని, అంటే ఇంట్లో కూర్చుని దూర విద్య ద్వారా డిగ్రీ చదివే నేను. అటువంటి పరిస్థితిలో సివిల్స్ అనే దాన్ని ఎయిమ్గా పెట్టుకోవడమే చాలా టఫ్ టాస్క్. అసలు సివిల్స్ అనే ఐడియా పెట్టుకోవడమే చాలా టఫ్ అనమాట. అసలు ఊహకు అందంది. సివిల్స్ సాధిద్దామని చెప్పి నేను ఒక కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళాను. ఆ డైరెక్టర్ గారు నన్ను ఒక మాట అడిగారు, అమ్మ నీకు 10వ తరగతిలో మార్కులు ఎన్ని వచ్చాయి, ఇంటర్మీడియట్లో మార్క్స్ ఎన్ని వచ్చాయి, డిగ్రీలో మార్కులు ఎన్ని వచ్చాయి అని అడిగారు. నా మార్కులు చెప్పాను. ఏ మార్కులు కూడా 50%, 55% దాట్లా. ఆ సార్ అన్నారు, అమ్మా గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలాంటి పరీక్షలు ఉంటాయి, దానిలో ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి కోటా ఇస్తారు, ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళని వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు, రిజర్వేషన్ ఉంటుంది, నీకు ఐఏఎస్ లాంటి కష్టం అమ్మా, నిన్ను రానివ్వరు, ఇప్పుడు ఐఏఎస్ గురించి ఆలోచించకు, నీకు వచ్చిన మార్కులకి ఐఏఎస్ రాదు, చిన్నప్పటి నుంచి సరిగ్గా చదువులేదు నీకు, ముందు నేను ఉచితంగా పుస్తకాలు ఇస్తాను మా ఇన్స్టిట్యూట్వి, నువ్వు ఫ్రీగా చదువుకో అమ్మా ఇంటికి వెళ్ళి, కానీ గ్రూప్ 2 లాంటి ధ్యేయం పెట్టుకో, సివిల్స్ లాంటివి పెట్టుకోవద్దు అన్నారు. నేను అన్నాను, సార్ లేదు, నేను సివిల్సే చదువుదాం అనుకుంటున్నాను, నాకు సివిల్స్ అంటేనే చాలా ఇష్టం, దానికి కారణం సార్ నేను ఏ చిన్న ఎంప్లాయ్ అయితే నన్ను ఎవడు పట్టించుకోడు, నేను సివిల్స్ లాంటి ఎగ్జామ్ పాస్ అయితే పలానా బాలలత గ్రేట్ అంటారు, దానికి కారణం ఏంటి తెలుసా, జనాలు నన్ను చూసినప్పుడు ఈ అమ్మాయి నడవలేదు, ఈ అమ్మాయి డిజేబుల్డ్, ఈ అమ్మాయి వల్ల కాదు అనుకోకుండా నన్ను చూడంగానే ఒక అచీవర్ కనిపించాలి సార్, నా కాళ్ళు కనిపించకూడదు, నాలో ఉన్న ఒక అచీవ్మెంట్ కనిపించాలి, నేను వెళ్తా సార్ ఈరోజు అని చెప్పి మరుసటి రోజు పొద్దున మా ఇంటికి వెళ్ళి పుస్తకాలు తీశాను. పొద్దున 6ంటికి మొదలెడితే రాత్రి 10, 11 వరకు ఆపకుండా చదివేదాన్ని. నా ముఖం అద్దంలో చూసుకున్న గుర్తు నాకు లేదు, ఏం తిన్నానో గుర్తులేదు, ఇంకా చెప్పాలంటే 2 డ్రెస్సులు వేసుకునేదాన్ని అంతే. నా జీవితం 2 ఏళ్ల పాటు తలుపులు కిటికీలు వేసుకుని కళ్ళు మూసినా తెరిచినా ఒకటే ధ్యేయం అనమాట, నేను సక్సెస్ సాధించి చూపించాలి, నేనేంటో ప్రపంచానికి చూపించాలి. అప్పట్లో నాకు సివిల్ సర్వీసెస్ సాధిస్తే దేశానికి సేవ చేయొచ్చు, లేదా దేశంలో ఏదో గొప్పగా నా పేరు ప్రతిష్టలు వస్తాయి కాదు, పలానా బాలలత అనే అమ్మాయిని చూస్తే తను ఒక అచీవర్. ఏ వ్యక్తిని వాళ్ళ కాళ్ళు లేవనో, చేతులు లేవనో, లేదా వాళ్ళు నల్లగా ఉన్నారనో, లేకపోతే ఇంకొక అంగం లేదనో డిసైడ్ చేయకూడదు, వాళ్ళలో ఉన్న టాలెంట్ గొప్పది అని ప్రూవ్ చేద్దామని చెప్పి చిన్నప్పటి నుంచి చదువు రాపోయినా నేను 6th క్లాస్ టెక్స్ట్ బుక్స్ నుంచి 6వ తరగతి పుస్తకాల నుంచి NCERT పుస్తకాలు తీసుకుని మళ్ళా చదివాను. డిక్షనరీ పక్కన పెట్టుకునేదాన్ని, చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు కూడా వచ్చేవి కాదు. ఊహించండి, ఒక అమ్మాయికి 20 సంవత్సరాల వయసు అప్పుడు ఇంగ్లీష్ పదాలు కూడా వచ్చేవి కాదు, కానీ ఐఏఎస్ మాత్రం ఎయిమ్గా పెట్టుకుంది.
సో డిక్షనరీ పక్కన పెట్టుకుని డిక్షనరీలో ప్రతి పదం న్యూస్ పేపర్ పక్కన పెట్టుకునేదాన్ని, హిందూ పేపర్ లాంటి ఇంగ్లీష్ పేపర్లు పక్కన పెట్టుకుని ఆ పేపర్లో ఉన్న అంశాలు ఒక్కొక్కటి కూడబడుకుంటూ చదువుకునేదాన్ని అనమాట. అలా చదివి మొత్తానికి 1.5 yearలో బేసిక్స్ కంప్లీట్ చేశాను.